నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ హియర్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నేను అసలు మామూలుగా ప్రిపేర్ ఏం అవ్వలేదు ఏం మాట్లాడాలో అనేది, జస్ట్ అదే ఆలోచిస్తున్నా. ఈ సినిమా నేను యాక్చువల్లీ ప్రతి సినిమా ఏదో ఒక వెరైటీగా చేద్దాం, ఏదైనా డిఫరెంట్గా చూపిద్దాం ఏదో ట్రై చేస్తుంటాను. కొన్ని సినిమాలు ఆడినాయి, కొన్ని సినిమాలు ఆడలేదు. బట్ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ మంచి సినిమా చేస్తాం, మీ వెనకాల ఉంటాం అని చెప్పినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఏదో ఒక మంచి సినిమా చేస్తాం, వస్తుంది. మీ అందరూ హ్యాపీగా ఉండే రోజు త్వరగా వస్తుంది. అండ్ మా సినిమా మిస్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీను వైట్ల గారు. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి నేను అందరివాడు ప్రీమియర్ షో అప్పుడు చెప్పారు నాన్నతో, సినిమా చేస్తాను వరుణ్తో అని చెప్పి. సర్లే ఏదో అంటారు అందరూ, చేస్తారు లేదో తెలీదు. బట్ హీ కెప్ట్ హిస్ వర్డ్. హీ కేమ్, నాకు సినిమా ఆఫర్ చేసి చాలా మంచి కథ చెప్పారు నాకు. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ద షో. అండ్ మా క్రూలో, మా మిస్టర్ క్రూలో మిగతా వాళ్ళందరికీ, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ, మిక్కీ ఈజ్ వన్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు నా ఫస్ట్ సినిమా ముకుందలో చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు నాకు. అండ్ థ్యాంక్స్ మిక్కీ ఫర్ రిపీటింగ్ దట్ అగైన్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ మధు గారు, బుజ్జి గారు నా ఫస్ట్ సినిమా ముకుంద ప్రొడ్యూస్ చేశారు. అండ్ నాతో పాటే ఆ సినిమా నుంచి ప్రతి సినిమా నాతో జర్నీలో అలా పాలు పంచుకున్నారు ఆయనందరూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దెవ్ గివెన్. మా సినిమాలో ఉన్న యాక్ట్రెసెస్ లావణ్య త్రిపాఠి, ఇంకా హెబా పటేల్. చాలా ఫన్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ యూ టూ. అండ్ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు సినిమాలో. అండ్ ఒక్కొక్కరు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ఫుల్ పాత్రలో ఉన్నారు. సో ఐ లైక్ టు విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, మా ఫైట్ మాస్టర్, ఫస్ట్ సినిమా గురించి మాట్లాడేస్తావా అయిపోద్ది. మా ఫైట్ మాస్టర్స్, మా కొరియోగ్రాఫర్స్, నాకు వచ్చిన డాన్స్ కొంచెంలో చేయించడానికి ప్రయత్నించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్, శోభి మాస్టర్ అండ్ సతీష్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మై ఫైట్ మాస్టర్ స్టంట్ శివ చాలా జాగ్రత్తగా నా కాలు ఇరిగినప్పుడు కూడా చూసుకుని జాగ్రత్తగా చేయించారు. సో థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నేను మెన్షన్ చేయాల్సింది ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఫ్యాంటాస్టిక్గా వర్క్ చేశారు. నాకు ఏ కష్టం తెలియకుండా చాలా ఈజీగా పని చేయించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. సో నా టీం మొత్తానికి బిగ్ థ్యాంక్స్. ఓ మంచి సినిమా చేద్దామని ప్రయత్నించాం, కష్టపడ్డాం. డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటున్నాను. దాని తర్వాత సరే సినిమా ఆడియో లాంచ్ చేద్దామా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు సరే ఎవరిని పిలిస్తే బాగుంటుంది అనుకున్నాను. నా మైండ్కి ఇంకెవరు తట్టలేదు, డాడీ చిరంజీవి గారి పేరు ఒకటే వచ్చింది. నేను డాడీకి ఫోన్ చేశాను. సరే అంటే మా ఫ్యామిలీలో చాలామంది ఫంక్షన్స్ ఉంటాయి, అన్నిటికీ వస్తూ ఉంటారు డాడీ. చెప్తా, బ్రేక్ చేశారు నా ఫ్లో. సో ఎవరిని పిలుద్దాం అనుకున్నప్పుడు డాడీకి ఫోన్ చేశాను. డాడీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, వస్తానన్నారు. డాడీ థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ కమింగ్ హియర్. ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ నువ్వు ఇలా చేయి అలాంటి చేయి అని చెప్తూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ మీరు ఇండస్ట్రీలో లేనట్టు కాదు, సినిమాలు చేయని 8 yearsలో అందరిలాగా నేను చాలా బాధపడ్డాను డాడీ. బట్ నువ్వు మళ్ళీ నీ సినిమా చేసావు ఖైదీ 150. ఆ సక్సెస్తో నా ఒక్కడికే కాదు వీళ్ళందరికీ చాలా బలం వచ్చింది తిరిగి. మై స్ట్రెంగ్త్, ఆర్ స్ట్రెంగ్త్, బాస్ ఇస్ బ్యాక్. అదే చూసుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటాం, చాలా గర్వపడుతూ ఉంటాం. థియేటర్కి వెళ్ళి చొక్కా కాలర్ ఎగరేసుకుని వస్తాం బయటికి, మా సినిమా అదిరిపోయిందని. ఇంకా ఎన్నెన్నో సినిమాలు వస్తాయి డాడీవి. అండ్ మేము చూసి ఆనందిస్తుంటారు, మిమ్మల్ని ఎప్పుడు అలరిస్తూ ఉంటారు. అండ్ మా బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ అందరికీ, మీ అందరికీ చాలా సినిమాలు తీసుకురాని బాబాయ్ త్వరగా చేస్తున్నారు. డెఫినెట్గా
త్వరగా ఇంకో సినిమా వస్తుంది, నిన్నే స్టార్ట్ అయింది. ఐ హోప్ దట్ ఎంటర్టైన్స్ యూ ఆల్. అండ్ టు మై డియర్ బ్రదర్ చరణన్న అండ్ తేజ్ అండ్ బన్నీ హూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మా అమ్మ నాన్నకి, మా చెల్లికి, అండ్ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఓ మంచి విషయాలు చెప్తుంటారు మా నాన్న. డాడ్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. అందరి గురించి మాట్లాడడం లేదా కవర్ చేసుకుంటున్నా. అండ్ సో ఈ సినిమా 14 మీ అందరి ముందుకు వస్తుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. అండ్ నా కోసం కాదు, నేను చూశాను కల్లారా శ్రీను వైట్ల గారు ఎంత కష్టపడ్డారు ఈ సినిమాకి అనేది. డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్ వస్తే నాకు ఉంటుంది పార్ట్. బట్ సార్, దిస్ ఫిల్మ్ హ్యాస్ టు డూ వెల్. ఇట్ విల్ డూ వెల్ ఫర్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ లవ్లీ ఈవెంట్. అండ్ మీ అందరికీ మళ్ళీ పేరున థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ప్లీజ్ డ్రైవ్ హోమ్ సేఫ్. బాయ్. ఐ లవ్ యూ.